జూన్ 5, 2025 ప్రాతఃమురళి. మధురమైన పిల్లలు, అనంతమైన సుఖాల కొరకు మీకు అనంతమైన జ్ఞానము లభిస్తుంది. మీరు మళ్ళీ రాజయోగ శిక్షణ ద్వారా రాజ్యాన్ని తీసుకుంటున్నారు. ప్రశ్న: మీ ఈశ్వరీయ కుటుంబము ఏ విషయంలో పూర్తిగా అతీతమైనది? జవాబు: ఈ ఈశ్వరీయ కుటుంబంలో కొందరు ఒక్కరోజు పిల్లలు ఉన్నారు, కొందరు 8 రోజుల పిల్లలు ఉన్నారు, కానీ అందరూ చదువుకుంటున్నారు. తండ్రియే టీచర్గా అయ్యి తమ పిల్లలను చదివిస్తున్నారు. ఇది అతీతమైన విషయము. ఆత్మ చదువుకుంటుంది, ఆత్మ బాబా అని అంటుంది, మరియు బాబా పిల్లలకు 84 జన్మల కథను వినిపిస్తారు. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: ఏ విషయంలోనూ సంశయబుద్ధి కలవారిగా అవ్వకూడదు. మాయా తుఫాన్లను మహావీరులుగా అయి దాటాలి. ఎంతగా యోగంలో ఉండండి అంటే మాయా తుఫాన్లు కదిలించలేకపోవాలి. రెండో పాయింట్: వివేకవంతులుగా అయి తమ జీవితాన్ని ఈశ్వరీయ సేవలో నిమగ్నము చేయాలి. సత్యాతి సత్యమైన ఆత్మిక సమాజ సేవకులుగా అవ్వాలి. ఆత్మిక చదువును చదవాలి మరియు చదివించాలి. వరదానము: అహంకారము మరియు వహం అనుమానము వీటిని సమాప్తం చేసి దయాద్ర హృదయులుగా అయ్యే విశ్వ కళ్యాణకారి భవ. ఎటువంటి అవగుణాలు కలవారైనా, కఠినమైన సంస్కారాలు కలవారైనా, మందబుద్ధి కలవారైనా, సదా నింద చేసే ఆత్మ అయినా సరే, దయాద్ర హృదయులైన విశ్వ కళ్యాణకారి ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారు సర్వాత్మల పట్ల లాఫుల్గా ఉండటంతో పాటు లవ్ఫుల్గా ఉంటారు. ఎప్పుడూ కూడా వీరైతే ఎప్పుడూ మారలేరు, వీరైతే ఇలానే ఉంటారు, లేదా వీరు ఏమీ చేయలేరు, నేనే అంతా, అసలు వీరేమీ కాదు అనేటటువంటి అనుమానం వారికి కలగదు. ఈ విధమైన అహంకారాన్ని మరియు అనుమానాన్ని వదిలి బలహీనతలు మరియు లోపాలను గురించి తెలిసి ఉండి కూడా క్షమించేటటువంటి దయాద్ర హృదయులైన పిల్లలే విశ్వ కళ్యాణ సేవలో సఫలురవుతారు. స్లోగన్: ఎక్కడైతే బ్రాహ్మణుల తనువు, మనసు, ధనముల సహయోగం ఉంటుందో అక్కడ సఫలత తోడుగా ఉంటుంది. అవ్యక్త ప్రేరణలు: ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి, అంతర్ముఖులుగా అవ్వండి. ఆత్మలు ఎప్పుడైతే మీ ఆత్మిక స్వరూపాన్ని అనుభవం చేస్తారో అప్పుడు వారు బాబా వైపుకు ఆకర్షితులై ఓహో ప్రభు అన్న పాటను పాడతారు మరియు దేహభానం పరంగా సహజంగా అర్పణం అయిపోతారు. ఓహో మీ భాగ్యము, ఓహో నా భాగ్యము. ఈ భాగ్యపు అనుభూతి కారణంగా దేహము మరియు దేహ సంబంధాల స్మృతిని త్యజిస్తారు. ఓం శాంతి.